భర్తని దూరం పెడుతూ భర్త ఆఫీస్‌కి వెళ్ళగానే రోజు ప్రియుడితో శారీరక సుఖం పొందుతున్న భార్య. నిజం తెలుసుకుని భర్త గుండె పగిలిపోయింది. ఒక మంచి ప్లాన్‌తో భార్యకు, ప్రియుడికి దిమ్మ తిరిగే షాకిచ్చాడు ఆ భర్త. మరి ఆ భర్త ఏం చేశాడంటే, సమయం సాయంత్రం 5 గంటలు. ఆఫీస్ అయ్యింది. బండి తీశాను. ఏదో ఆలోచనలో ఉన్నాను. తను ఒక లిస్ట్ ఇచ్చింది తెమ్మని. ఉందో లేదో జోబు తడుముకున్నాను. హమ్మయ్య! ఉంది. ఇంటి రోడ్డుకి దారి తీసిన నేను వెంటనే మార్కెట్ వైపుకి బైక్ తిప్పాను. ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో ఊరి శివారులో కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్స్ వెలుస్తున్నాయి. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా. అటువంటి ఒక కమ్యూనిటీ గత 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు, అలాగే బ్యాంక్ లోన్ కొంత తీసుకొని డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తీసుకున్నాను. మరీ పెద్దది కాదు. నాకు పెళ్లయింది. తన పేరు స్వాతి. తను బీటెక్ చేసింది. కానీ జాబ్ ఏం లేదు. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. అంతా సవ్యంగా జరిగింది. ముహూర్తాలు పెట్టాక ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను. పెళ్ళయ్యాక అందులో అడుగుపెట్టాం. నా కల అది. స్వాతి రాకతో నిజంగా మారింది. స్వాతి చాలా అందంగా ఉంటుంది. నేను అంత కాదు. ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు. ఫోన్ పట్టుకొని ఉంటుంది. సరే అడ్జస్ట్ అవ్వటానికి టైం పడుతుంది కదా అనుకున్నాను. ముభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాడిని. వంట చేసి బాక్స్ పెట్టేది. 16వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోర్ కొడుతుందేమో అని టీవీ కొన్నాను. కొత్త కమ్యూనిటీ కదా, ఇంకా అన్ని ఇల్లు అమ్ముడు అవ్వలేదు. ఇరుగు పొరుగు పెద్దగా లేరు. తనకు రోజంతా పెద్దగా తోచదు కదా అని టీవీ చిన్న కాలక్షేపం. ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అన్నాను. వద్దంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఇక ఈ రోజుకి వస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న చిట్టి రాసిచ్చింది. కావలసినవి తెమ్మని. అందుకే నా కోసం ఆ మార్కెట్‌కి వెళ్ళే దారిలో ఒక థియేటర్ ఉంది. సౌభాగ్య అని. అప్పుడే సినిమా వదిలినట్టున్నారు. జనం బయటికి నడుస్తూ ఉన్నారు. అలానే బైకులు, కార్లు వాళ్ళ వాళ్ళ నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేట్ దాటి మెయిన్ రోడ్డుకి వస్తున్నారు. నేను బండి స్లో చేశాను. అప్రయత్నంగా నా చూపులు అక్కడి ఒక బైక్ వైపు మళ్ళాయి. అది చూడగానే గుండె ఒక్కసారిగా ఆగినట్టు, కళ్ళు గిర్రున తిరిగినట్టు, ఇది అబద్ధం అన్నట్టు అనిపించసాగింది. మళ్ళీ తమాయించుకొని చూశాను. ఆ దృశ్యం నిజమే. అక్కడి ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చొని ఉంటే తన వెనక 2 వైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చున్న స్వాతి. అంటే నా భార్య స్వాతి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు. నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడమవైపుగా తిరిగి వాళ్ళని దూరం నుంచి చూడసాగాను. తన చేతులతో అతన్ని పట్టుకొని వీపుకి ఆనుకొని కూర్చుని ఉంది. నాకు అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి. వాళ్ళు ఆ రోడ్డు నుంచి కుడివైపుకి తిరిగారు. నా జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ముఖానికి కట్టుకున్నాను. దూరంగా వాళ్ళను అనుసరించసాగాను. అంటే తను ముభావంగా ఉండటానికి కారణం ఇదా? అంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా? అసలు ఇలా చేయటం ఏంటి? పెళ్లికి ఒప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా! ఇంకొకరి జీవితంలోకి వచ్చాక పాత ప్రేమ మర్చిపోవాలి. కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంలో అడుగుపెట్టడం ఏంటి? వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు. కమ్యూనిటీ దగ్గరికి వచ్చింది. నేను దూరంగా బండి ఆపి చూస్తున్నాను. మా ఇంటికి కొంచెం దూరంలో అతని బండి ఆపాడు. నాకు వాళ్ళు కనిపిస్తున్నారు. దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది. నేను బైక్ తిప్పి దూరంలో ఒక పాన్ షాప్ ఉంటే బైక్ పక్కన పెట్టి అక్కడ నుంచొని సిగరెట్ తాగుతున్నాను. అతను వస్తూ బండి అక్కడే ఆపాడు. నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకునే ఉంటుంది. నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉంటుందని సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నా బండిని ఆనుకొని నించున్నాను. వాడు దిగి పాన్ షాప్‌ని సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. జిమ్ చేస్తుంటాడనుకుంటా. టీ షర్ట్, కండలు చూపించేదిలా ఉంది. పాన్ షాప్‌లో ఒక మధ్య వయసువాడు, బయట నేను, అతను తప్ప ఎవ్వరూ లేరు. వాడు సిగరెట్ వెలిగించి పొగ గుండెల్లోకి లాగి వదిలాడు. అది రింగులు తిరుగుతుంది. సరిగ్గా వాడి జేబులో ఫోన్ రింగ్ అవుతుంది. జేబులో ఫోన్ చేతిలోకి తీసుకొని హలో అన్నాడు. నేను ఊహించాను ఆ కాల్ స్వాతిది చేసుంటుంది అని. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకుని మంచి ప్లాన్ వేసుకున్నారు. నాకు తెలిసి ఇది పెళ్ళైన వారం నుంచి మొదలై ఉంటుంది. ఎందుకంటే పెళ్లి అలాగే గృహప్రవేశ అడవడి, అన్ని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు. తర్వాత నుంచి తను ఒక్కర్తే.
నేను ఉదయం 10 గంటలకి పోతే సాయంత్రానికి కానీ రాను. ఇంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి? పైగా టౌన్‌కి దూరంలో కమ్యూనిటీ. పెద్ద జనముండరు. రోజంతా వాళ్ళు గడపొచ్చు. ఇవన్నీ తలుచుకుంటే నాకు నా మొదటి రాత్రి గుర్తొచ్చింది. మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను. హా! లేదు. ఇక్కడే ఉన్నాను పాన్ షాప్ దగ్గర. మీ ఆయన వచ్చాడా? ఇలా మాత్రం బాగుంది. ఈ ప్రైవసీ మనకి మన కాలేజ్ టైంలో కూడా దొరకలేదు అని నవ్వాడు. భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా. ఒకసారి లాడ్జ్‌కి వెళ్తే నువ్వేమో భయపడిపోయావు. ఇలా బావుంది థ్రిల్లింగ్‌గా. మీ ఆయన ఆఫీస్‌లో మనం మీ మీ వారి కొత్త ఇంట్లో. రేపు స్వర్గమే నీకు. 11 కల్లా వస్తాను. ఉంటాను అని కాల్ కట్ చేశాడు. సిగరెట్ పడేసి బైక్ తీసి రివ్వున వెళ్ళిపోయాడు. నా మనసులో వేదన మొదలైంది. కాళ్ళలో వణుకు. నా వెనుక ఇంత జరుగుతుందా? ఎంత మోసం! ఆలోచనలు వెనక్కి మళ్ళాయి. ఆ రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. పెళ్లికి ముందు దాకా తన నంబర్ కూడా లేదు నా దగ్గర. మాట్లాడింది కూడా లేదు. నేను అప్పటికి పెళ్లి చూపుల్లో అడిగాను. నేను మరీ అందంగా ఉండను కనుక తనకు ఇష్టమేనా అని. అంతా ఇష్టమే అన్నట్టు టముకు కొట్టారు. మొదటి రాత్రి తనది. మహానటి నటన అని ఇప్పుడే నాకు తెలుస్తుంది. గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడుకున్నాక పట్టుకుంటే వద్దు ప్లీజ్ కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక అప్పుడు కలుద్దామంది. 'రబనీ బనాది' జోడీ సినిమాలు ఇక అవే షాక్‌లో ఉన్నాను. ఈ విధానంగా భార్యను మార్చుకొని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకొని ఇప్పటికి 30 రోజులు దాటినా ముట్టలేదు. తను నా భార్య కాబట్టి అది తనకు ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను. నేను ఇచ్చాను. తనే అతనితో పక్క పంచుకుంటూ ఒక బకరాలా నన్ను చూస్తుందని ఊహించలేకపోయాను. మనసులో ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే అమలుపరిచాను. మళ్ళీ వెనక్కి మార్కెట్‌కు వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకొని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపలికి అడుగుపెట్టాను. తలుపు తీసే ఉంది. తను హాల్లో కూర్చొని ఉంది. చూసి లేచి నా చేతిలో ఉన్న సంచి తీసుకుంది. నీళ్లు తెచ్చి ఇవ్వనా అంది. ఏం కలిపి తెస్తావ్? మనసులో అనుకొని బయటికి వద్దు అన్నాను. ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు. టీవీ ఆన్ చేసుంది. ఏదో స్పెషల్ స్టోరీ వస్తుంది. ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకు చెప్పి వెళ్ళిన భార్య. తట్టుకోలేక కావాలి అని ఇద్దరిని హత్య చేసిన భర్త. భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వ్యవహారం. ఒక ప్రియుడితో ఇంకో ప్రియుడిని చంపించి వివాహిత వైన్యం. భర్తని చంపి అతని స్థానంలో ప్రియుణ్ణి ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొగుడిగా పరిచయం చేసిన మరో వనిత. ఇలా అన్ని వరుసగా చదువుతూ ఎందుకిలా మహిళలు తమ జీవితాన్ని, కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఎటు పోతుంది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు? వీళ్ళు శృంగార సుఖం కోసం ఇంతలా దిగజారి హత్యలు చేసి పిల్లల్ని అనాథలు చేసి ఏం సాధిస్తున్నారు చివరికి అనుకునేవాణ్ణి. తిరిగి కథ అడ్డం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉంది అనిపించింది. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. బెడ్రూమ్లో టవల్ కోసం వెళ్ళి బెడ్ వంక చూశాను. సర్దేసి ఉంది. లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను. కుటుంబంతో సంతోషంగా ఉందామని. నా డబ్బుతో నేను కొనుక్కున్న బెడ్ మీద వేరెవరో కాపురం చేస్తున్నారు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. 8 గంటలు దాటింది అప్పటికి. తనొచ్చి అన్నం పెట్టనా అని అడిగింది. ఆకలి లేదని చెప్పాను. ఏమో చంపే ప్లాన్ చేసుండొచ్చని నా అనుమానం బలపడింది. ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు. తను ఫోన్ చూస్తూ కూర్చుంది. నేను వెళ్ళి రోజూ పడుకునే బెడ్రూమ్లో కాక వేరే దాంట్లో పడుకున్నాను. లోపల గడిపెట్టుకున్నాను. నిద్ర పట్టలేదు. బయట ఏవో గుసగుసలు మాటలు వినిపిస్తున్నాయి. ఫోన్లో అని తెలుస్తుంది. ఆఖరికి మళ్ళా గుల్లలు పడ్డాక నిద్ర పట్టింది. ఉదయం తరువాత లేచి రెడీ అయ్యి బాక్స్ వద్దని చెప్పి 9 గంటల లోపే బయటికి బయలుదేరేశాను. ఏంటి రాత్రి తినలేదు, ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు, ఏమైంది అని డౌట్గా అడిగింది. నేను వచ్చి రాని నవ్వుతో అదేం లేదు, మా ఆఫీస్లో కొలీగ్ పుట్టినరోజు, లంచ్ అక్కడే, అందుకే వద్దని చెప్పాను అని చెప్పి బయలుదేరాను. బండి తీసి బస్టాండ్ దగ్గరలోకి వచ్చేసి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చే ఆ సమయం కోసం ఎదురు చూడగా సాగాను. కొద్ది నిమిషాల్లో నా ముందుకి మా అమ్మా నాన్న, స్వాతి అన్నయ్య మరియు వాళ్ళ అమ్మానాన్నలు అంటే మా అత్తమామలు వచ్చి నిల్చున్నారు. కొత్త అల్లుడు అలాగే బావ ఎందుకు ఇంత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు. మా అమ్మ నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటా అన్నట్టు నా మొహం చూస్తున్నారు. నేనేమీ మాట్లాడలేదు. మీకే తెలుస్తుంది, కొంచెం సేపు ఆగండి అన్నాను. వాళ్ళు నన్ను ఇంటికి వెళ్దాం, ఇక్కడెక్కడో నిల్చోపెట్టావు ఏంటి అని అడుగుతున్నారు. మా మామయ్య, అత్తయ్య ఏమైంది బాబు, స్వాతితో ఏదైనా గొడవయిందా అని అంటున్నారు.
నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను. టైం చూశాను. 11 దాటింది. నా బండి బస్టాండ్ పార్కింగ్‌లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను. ఇంటి ఎదురుగా ఒక బండి ఉంది. "ఎవరిది బావా ఆ బండి" అని అడిగాడు స్వాతి అన్నయ్య. చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపేసి ఇంటి గేట్ తీసి అందరం లోపలికి అడుగుపెట్టాం. మెయిన్ డోర్ వేసింది. ఇంటి చుట్టూ ప్రహారీ ఉంది. వేరే పారిపోయే మార్గం కూడా లేదు మనసులో అనుకున్నాను. డోర్ బెల్ మోగించాం. కొంచెం సమయం గడిచాక తలుపు తెరిచింది. ఎదురుగా స్వాతి. వాళ్ళందరితో పాటు నన్ను చూసి మతి చెడినట్టుంది. కంగారుగా ఉంది. వాళ్ళమ్మ స్వాతితో "ఆ బట్టలు ఏంటి?" అంది. కంగారులో స్వాతి నలిగిన నైటీలో వచ్చేసింది. నాకు పరిస్థితి అర్థమయింది. ఇక వెగటుగా అసహ్యం కలిగాయి. అందరూ మంచి లోపలికి అడుగుపెట్టాం. నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ "స్వాతి ఇక పిలువు అతన్ని." మన కాదు. మన బెడ్రూమ్ కాదు. నా బెడ్రూమ్ నుంచి అన్నాను. నా మాటలు గాంభీర్యంగా ఉంది. అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు. నేను అదే మాట మళ్ళీ అరిచినట్టు చెప్పాను. స్వాతి బెడ్రూంలోకి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది. వెనుక అతను ఉన్నాడు. అందరికీ నిన్న నేను ఫోన్ చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకన్నానో వాళ్ళకి అర్థమైనట్టుంది. స్వాతి అలాగే తన ప్రియుడు తలదించుకొని ఉన్నారు. నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్ళీ కూర్చున్నా వాళ్ళ వైపు తిరిగి. అమ్మా నాన్న, అత్తయ్య మామయ్య గారు, నాకు మీరు పెళ్లి మాత్రం చేశారు. రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతుంది. అది కూడా నా ఇంట్లో, నా బెడ్ మీద. గత 20 రోజుల పైనుంచి సాగుతుంది. అంటే ఇది ఇప్పటి కథ కాదు అని మీకై అర్థమై ఉండొచ్చు. తొలి రాత్రి ముట్టుకోనివ్వని భార్య గౌరవమిచ్చి అర్థం చేసుకున్నాక కలుద్దామని విలువనిచ్చినందుకు ఇలా నేను కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లు కొనుక్కొని వచ్చి భార్యతో కొత్తగా గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్ల పాపలతో రంగులమయంగా ఊహించుకున్నా. నాకు దొరికిన భార్య తను అని వేలు స్వాతి వైపుకి చూపించాను. నిన్ననే దేవుడి దయవల్ల ఈ వ్యవహారం తెలిసింది. తనని కొట్టి లేదా అతన్ని ఏదో చేసి రోడ్డు మీద పడాలని నాకు లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను. ఇక మీరే నిర్ణయించండి అని ఒక పక్కగా నిల్చున్నాను. వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. స్వాతి అన్నయ్య తన చెంప మీద 2 దెబ్బలు వేశాడు. వెనుక నిల్చొని ఉన్న అతను మీదకు కోపంతో ఎగబట్టాడు. అందరూ అతన్ని ఆపారు. నాకు తెలుసు మా బంధం తెగిపోయింది అని. నేను నా పెళ్లిని, స్వాతిని నా మెదడుల నుంచి చెరిపేసుకుంటున్నాను. తాళిబంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామని ఆలోచనలు నా మెదడును ఆక్రమించాయి. ఒక భార్యాభర్తల కథ మీకెలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.